జల్సాలకు అలవాటు పడి వాహనాలు చోరీ చేస్తున్న ఒక దొంగను పోలీసులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. మెదక్ జిల్లా శివంపేట పోలీస్ స్టేషన్లో శనివారం జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. నమ్మదగిన సమాచారంతో శివంపేట పోలీసులు మండల పరిధిలోని కొత్తపేట గ్రామ పరిధిలోని రూప్ల తండాకు చెందిన జర్పుల మోహన్ అనే 27 సంవత్సరాల వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా విచారణలో చోరీ విషయం బయటపడింది. ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్ర వాహనాలు చోరీ చేసి నర్సాపూర్ మండలం రెడ్డిపల్లికి చెందిన నరేష్ అనే యువకుడికి తక్కువ ధరకు వాహనాలు అమ్ముతారని ఎస్పీ తెలిపారు. వీరిరువురు నుంచి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని 20ని రిమాండ్కు తరలించినట్టు ఎస్పీ తెలిపారు. ఈ కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ వెంకటరెడ్డి, తూప్రాన్ సిఐ రంగకృష్ణ, ఎస్ఐ మైపాల్ రెడ్డితో పాటు పోలీస్ సిబ్బందిని వారు అభినందించారు. మెదక్ జిల్లా సిసిఎస్ పోలీసులు మరియు శివంపేట తూప్రాన్ సిఏ గారు, డిఎస్పీ గారు వీళ్ళ ఆధ్వర్యంలో ఒక ఇంపార్టెంట్ దొంగను పట్టుకోవడం జరిగింది. జర్పుల మోహన్. ఈయనది ఇక్కడ ఈ శివంపేట మండలమే, కొత్తపేట గ్రామం. ఈయన పట్టుకొని ఇంట్రాక్షన్ చేస్తే దాదాపు ఒక 18 మోటార్ సైకిల్, 17 మోటార్ సైకిల్, ఒక స్కూటీ రికవరీ చేసినాము. తర్వాత ఇక్కడే ఒక దొంగతనం కూడా 20,000 రూపీస్ క్యాష్ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈయన దొంగతనం చేసిన బండ్లలో నుంచి ఒక 5 బండ్లని ఎర్ల నరేష్ అనే రెడ్డిపల్లి గ్రామం, నర్సాపూర్ మండలము ఆయనకు అమ్మితే ఆయన మీద కూడా 511 మన ఇప్పుడు దొంగ సొత్తు కొన్న కేసులో పెట్టడం జరిగింది. వీళ్ళిద్దరి దగ్గర నుంచి దాదాపు ఇప్పుడు మనం 18 వెహికల్స్ రికవరీ చేశాము. నియర్లీ 5,90,000 రూపాయల ప్రాపర్టీ రికవరీ చేసి దీంట్లో శివంపేట పోలీస్ స్టేషన్ 2 కేసులు ఉన్నాయి. నార్సింగ్ పోలీస్ స్టేషన్ ఒకటి, మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ ఒకటి, కుల్చారం ఒకటి, తర్వాత హైదరాబాద్ కుకట్పల్లిలో కూడా దొంగతనం చేసిన కేసులు 7 మోటార్ సైకిల్ ఉన్నాయి. తర్వాత కేపీహెచ్పిది కూడా 3 మోటార్ సైకిల్ ఉన్నాయి. శాంతినగర్ ఒక మోటార్ సైకిల్ ఉంది. ఒక 2 బండ్లు ఇంకా ఐడెంటిఫై కాలేదు, చెప్పిండి వేరే ప్లేసెస్లో దొంగతనం అని వాళ్ళతో వెరిఫై చేస్తున్నాం. అక్కడ ఎఫ్ఐఆర్లు ఉంటే అవి కూడా తీసుకొని దీంట్లో చూపించడం జరిగింది. ఇప్పుడు మాత్రం టోటల్గా మనం 18 2 వీలర్స్ని సీజ్ చేయడం జరిగింది. తర్వాత 20,000 రూపీస్ క్యాష్ ఇక్కడ దొంగతనమైన దాని మీద, శివంపేటలో దాని మీద కూడా రికవర్ చేయడం జరిగింది. జర్పుల మోహను, ఎర్ల నరేష్ ఇద్దరు కూడా అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సరే, ఈ దొంగతనం అది ఒక జర్కిస్తే వస్తుంది. అది వచ్చిన తర్వాత కీ లేకపోయినా కూడా వైర్లు కలుపుకొని ఈజీ, అది చాలామంది తెలుసు. అది పెద్ద సేఫ్టీ మెజర్స్ లేవు వాటిలో. చాలామంది ఏంటంటే లాక్ కూడా వేయరు, 90% కూడా లాక్ వేయకుండా అక్కడ పెట్టి వెళ్ళిపోతారు అందరూ. దాంతో కూడా అయింది. అయితే ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ మీ ద్వారా బాగా తెలియజేయాల్సింది ఏంటంటే 5,000 రూపాయలు 10,000 రూపాయలకు బండి వస్తే కొంటున్నారు చాలామంది. ఇక్కడ మనం చెక్ చేసినప్పుడు కూడా ఏంటంటే ఎవరి దగ్గర కాగితాలు ఉండవు, దొంగ బండి అని తెలుసు. దాంతో వీళ్ళకి ఎక్కువ ఇంకా దొంగతనం చేసుకొని వస్తే ఒక 10,000 వస్తున్నాయి. ఆ 10,000 తోటి అయిపోయింది, నాకు ఎంజాయ్ చేసి తినుడు తాగుడు, మళ్ళీ మోటార్ సైకిల్ దొంగతుంది. ఈజీ అయిపోయింది. ఇది ఎక్కడంటే అక్కడ అవైలబుల్ ఉంటాయి మోటార్ సైకిళ్ళు. వాటికి సేఫ్టీ మెజర్స్ కూడా లేవు, లాక్ కూడా సరిగ్గా ఉండవు. దాంతో ఈ బ్యాడ్ హ్యాబిట్స్కి అలవాటు పడి ఇట్లా దొంగతనం చేయడానికి మెయిన్ కారణం అది. సరే, ఏ మధ్య కాలంలో మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.